ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. ఆమె మీకు ఏదో చెప్పాలనుకుంటుంది. కుంభరాశి వారికి ఒక దేవత యొక్క శాపం ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి పొరపాటున కూడా కొన్ని తప్పులు చేసి ఆ దేవతకు కోపం తెప్పించినటువంటి పనులు చేయకండి. అయితే ఏ దేవత శాపం అనేది మీకు ఉంటుంది తెలుసుకోవడానికి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. వారు ఎవరైనా సరే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రాశి వారిలో అతి మంచితనం, అలాగే చాలా ఎక్కువగా హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి చాలా సహనం, ఓర్పు అనేవి ఎక్కువగా ఉంటాయి. వీరు ఎదుటి వారిని వేగంగా నమ్ముతూ ఉంటారు. అలా నమ్మి మోసపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిస్థితులు కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా మోసపోయే పరిస్థితులు ఉంటాయి. ఇలా ఎన్నో సందర్భాలలో వీరు మోసపోయినప్పటికీ మరలా తిరిగి ఆ మనుషుల్ని నమ్ముతుండడం జరుగుతూ ఉంటుంది. అలా మళ్ళీ మళ్ళీ నమ్మి చివరికి ఆఖరికి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా తెలుసుకొని అది మానుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. అలాగే వీరిని చాలామంది మోసం చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. మోసం చేసిన వారు కూడా ఉన్నారు. వీరు నా అని చెప్పి ఎవరైతే అనుకుంటారో అటువంటి వారే మిమ్మల్ని తొక్కేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఎక్కువగా మిమ్మల్ని మోసం చేయడం జరిగింది. వాటన్నింటికి సంబంధించి చూసినట్లయితే ఈ రాశివారు అన్నింటికీ కూడా భరించి ఎదుర్కొని చక్కగా ఒక చిరునవ్వుతో వాటన్నింటినీ ఓర్చుకొని సహనంతో ఇప్పటి వరకు లాక్కొని రావడం అనేది జరిగింది. కానీ ఆర్థికంగా మాత్రం ఇలా ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏది కూడా అనుకున్నవి సాధించలేక ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండడం వల్ల చాలా బాధపడడం కూడా జరుగుతూ వస్తుంది. అయితే మీరు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. అసలు ఈ కుంభరాశి వారికి కొన్ని మంచి రోజులు అనేవి కలిసి రావడం జరుగుతుంది. కొంతకాలంగా వీరు చాలా ఇబ్బందులను, బాధలను ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అయితే కొన్ని పాటించవలసిన నియమాలు కూడా తెలుసుకుందాం. వాటి వల్ల వీరికి మరింత లాభం అనేది చేకూరుతుంది. చేయకూడనటువంటి పనులు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరి ఇంట్లో అయితే ఒక దేవత కొలువు ఉండడం జరుగుతుంది. మరి ఇంకా ఆ దేవత ఎవరైతే ఉన్నారో వారి యొక్క శాపం అయితే మీకు తప్పకుండా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి మీరు కనుక పొరపాటున కూడా కొన్ని తప్పులు అనేవి చేయకండి. అలాగే చెప్పబోయేటటువంటి కొన్ని తప్పులు కూడా మీరు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఒక దేవత ఆమె చాలా కోపంతో మీపై ఉండడం జరుగుతుంది. ఆ కోపం వల్ల మీకు ఖచ్చితంగా విఘ్నాలే ఎదురవుతాయి. అలా మీరు కూడా అనుకున్నది సాధించకుండా ముందుకు వెళ్లకుండా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే విజయాలు సాధించాలని చెప్పి మీరు కనుక అనుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా చిన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం. వాటి గురించి కూడా మీరు తెలుసుకునే పాటించే ముందు తప్పకుండా మన వీడియోని చూడండి. ఇక కుంభరాశి వారికి మీ ఇంట్లోనే ఒక దేవత యొక్క శాపం అనేది కూడా ఉంటుందని తెలుసుకోండి. దేవత యొక్క కటాక్షం ఎలా ఉంటుందో శాపాలు కూడా అలాగే ఉంటాయి. అది ఈ కుంభరాశి వారిపై కూడా ఉంటుంది. మరి మీరు ఏదైతే ఉన్నారో కొన్ని పనులను ఖచ్చితంగా దూరంగా ఉండి తీరాలి. మొదటగా గొడవలు పడడం, మీరెవరితోనైనా కానీ మంచిగా ఉండడం, అలాగే వారికి అనుకూలంగా కాకపోయినా మీకు అనుకూలంగా చెడు పనులు చేయకుండా, చెడు కార్యాలకు వెళ్లకుండా, చెడును ముందుగా తీసుకువెళ్లకుండా, చెడు వైపు నిలబడకుండా ఉంటే కనుక ఖచ్చితంగా ఆ దేవత యొక్క శాపం అనేది మీపై తగ్గుతుంది. అలాగే ఎవరైతే గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, ఆడవారు కానీ ఉంటారో మరి అటువంటి ప్రయత్నం లేకుండా మీరు ఇబ్బంది పెట్టకుండా ఉంటే కనుక ఖచ్చితంగా దేవత యొక్క శాపం అనేది మీకు దూరం అవుతుంది. అలాగే మీరు వీలైనంత వరకు కూడా నాగదేవతను పూజించడం చాలా ఉత్తమం.
అలాగే మీరు ఎప్పుడైతే నాగదేవత యొక్క ఆరాధన చేస్తూ ఉంటారో అటువంటి సమయంలో కూడా మీరు చాలా నిష్టగా నియమంగా ఆ పూజలు అనేవి చేయవలసి ఉంటుంది. మరి అలా చేయడం వల్ల మీకు ఏర్పడినటువంటి నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ ఇటువంటివి ప్రతి ఒక్కరూ కూడా ఉంటాయి. తెలిసి తెలియక చేసినటువంటి వారికి తప్పకుండా నాగదోషాలు కుజదోషాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి వాటి వల్ల కొంచెం మీరు ఎదుర్కోలేనటువంటి సమస్యలు పరిస్థితులు కూడా చాలా ఎదుర్కొంటూ ఉంటారు. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు కనుక ఈ కుజదోషాలు నాగదోషాలు సర్పదోషాలు కనుక ఉన్నట్లయితే నాగదేవత యొక్క శాపం తప్పకుండా మీపై ఉన్నట్లే అని తెలుసుకోండి. కాబట్టి ఆదివారం రోజు మంగళవారం రోజు నాగదేవతను పూజించడం, పొట్టలో పాలు పోసి నాగదేవతలకు చెందినటువంటి చక్కగా బెల్లం అలాగే నువ్వులు కలిపిన నైవేద్యాన్ని నివేదించడం, ఇటువంటివి చేయడం వల్ల ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి కుజదోషాలు కానీ నాగదోషాలు కానీ సర్పదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని గుర్తుంచుకోండి. అలాగే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించడం చాలా మంచిది. కనుక మీకు కుదిరినట్లయితే కనీసం నెలకు ఒకసారి అయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేయించడం అస్సలు మర్చిపోకండి. ఇలా చేయడం ద్వారా ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మీరు అనుకున్నవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జీవితాన్ని జాతక ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మీరు తప్పకుండా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు రాబోతుందని తెలుసుకోండి. ఆ శక్తి ఎవరు? ఆ శక్తి బయటకు రావడం మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఇది కూడా జాగ్రత్తగా ఈరోజు తెలుసుకోండి. అద్భుతమైనటువంటి మీ జీవితం సాగిపోవాలంటే మీరు చేయవలసిన పనులు ఏమిటంటే, తెలుసుకునే ముందు మరి ఇంతకీ ఏ శక్తి బయటకు రాబోతుంది, అలాగే మీ ఇంట్లో అసలు ఏ శక్తి దాగి ఉందో కూడా తెలుసుకుందాం. మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి ఒక ప్రతికూలమైనటువంటి శక్తిని అనుకూలమైనటువంటి శక్తిని బయటకు పంపించడానికి తహతహలాడుతూ ఉందని మీరు తెలుసుకోండి. మరి ఇంతకీ ఆ ప్రతికూలమైనటువంటి శక్తి ఎవరు, అనుకూలమైనటువంటి శక్తి ఎవరు? ఆమె ఎవరో కాదు, మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి మీ ఆరాధ్య దేవత, కులదేవత. మీ పెద్దలను అడిగి తెలుసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దైవం అనేది ఉంటుంది. కాబట్టి ఆ ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడను మన ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నింటినీ కూడా బయటకు పారదొలుతుంది. మనకు కష్టాలు ఉన్నప్పుడు అలాగే మనకు ఏదైనా సమస్య వస్తున్నప్పుడు వాటి నుండి చాలా చక్కగా మనం బయటపడేసేందుకు అన్ని విధాలుగా మనకు సహకరిస్తుంది. కానీ ఆమె మనతో ఎప్పుడూ కూడా ఉంటుంది. ఆ దేవత యొక్క అనుగ్రహం మనపైనే ఉంటుంది. కాబట్టి మనం అష్ట కష్టాలకు గురవలసినటువంటి సందర్భాలలో కూడా చిన్న కష్టాల నుండి తప్పించుకొనగలిగినటువంటి శక్తిని మనకు మన దైవం అనేది అందిస్తుంది. అంతేకాకుండా మరెన్నో మనకు సూచనలు కూడా ఇస్తూ ఉంటుంది. నేను ఉన్నాను, మీ ఇంటి దైవాన్ని నేనున్నాను అని తెలుసుకొని నాకు పూజలు చేయండి అనేటువంటి వివరాలను మనకు ఏదో ఒక కళ ద్వారా లేదా మాట సహాయంగానో లేదా మనిషి ద్వారానో చెప్పడం లేదంటే ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. మన కళ రూపంలో కూడా వస్తూ ఉంటాయి. కానీ కొంతమంది ఏంటంటే పెద్దగా పట్టించుకోరు. కానీ నిజంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం చూసుకున్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి కులదైవం ఇంటి దైవం అనేది ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కగా అన్ని వివరాలు తెలిసి ఉంటాయి. లేదంటే మీ ఊర్లో సంబంధించిన పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగడం, ఇంట్లో లేదంటే కుదిరితే ఎవరినైనా బంధువుల్లో కానీ అడిగి తెలుసుకోవడం, ఇటువంటి పనులు తప్పకుండా చేయండి. ఎవరికైనా కానీ ఈ యొక్క కులదైవానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని ఇంట్లో కులదేవత ఆరాధన మొదలు పెట్టడం తర్వాత మీ జీవితంలో ఎలా మలుపు తిరుగుతుంది అనేది ఒకసారి కనుక మీరు చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి తప్పకుండా మీకు వస్తాయి. చాలామంది పట్టణాలలో చాలా దూర ప్రదేశాల్లో ఉండడం వల్ల కొంతమంది పట్టించుకోరు. కొంతమంది బిజీ లైఫ్ స్టైల్లో ఉండి ఈరోజు ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఎవరు కూడా వారి వారి పనుల్లో నిమగ్నమై ఉండడమే తప్ప ఇంట్లో మామూలుగానే దీపం పెట్టడం చాలా అరుదుగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతినిత్యం కూడా మీరు ఇంట్లో దీపాన్ని వెలిగించి
చక్కగా కూడా ఆ దేవతను ఆరాధన చేసుకోవడం వల్ల మీకు మరింత పుణ్యం అనేది లభిస్తుంది. అలాగే అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి. మీరు ఊహించని దానికంటే మరింత ఎక్కువ స్థాయికి వెళ్ళే అవకాశం కూడా మీపై ఉంటుంది. కాబట్టి మీరు మీలో ఉన్నటువంటి ఆ యొక్క మానసిక ప్రశాంతత కోల్పోవడం కానీ, ఏ పని చేయలేకపోవడం కానీ, బద్ధకంగా అలాగే ఏదైనా ఒక పని చేస్తున్నా కానీ ఆ పని సజావుగా సాగకపోవడం, ఇటువంటివన్నీ కూడా మీరు ఆర్థికంగా నష్టపోవడం, ఇటువంటి కారణాలన్నీ కూడా మీకు తెలియక కొన్ని దోషాలనేవి మీకు ఏర్పడ్డాయని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఏం చేయలేనటువంటి దిక్కు తోచలేనటువంటి పరిస్థితిలో కనుక మీరు ఉన్నట్లయితే తప్పకుండా మీరు కులదేవతను ఆరాధన చేసుకోండి తీరండి. ఒకవేళ మీకు తెలియకపోయినట్లయితే మీ పెద్దవాళ్ళని కానీ బంధువుల్ని కానీ అడిగి తెలుసుకొని ఆరాధించండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాము. అలాగే మన తల్లిదండ్రులను మర్చిపోతామా? అలా ఏం లేదు కదా. మరి మన తాతలు ముత్తాతల నుండే వస్తున్నటువంటి కులదేవత ఆరాధన మాత్రం ఎందుకో విస్మరించాలి. కాబట్టి మనకు తెలియకపోతే ఆ తల్లి పదే పదే ఏదో ఒక విధంగా గుర్తు చేస్తూ ఉంటుంది. ఇలా ఒక మనిషి ద్వారా చెప్పింది. మీకే ఒక కళ ద్వారా మీకు తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే ఇలా నేనున్నాను, నన్ను పూజించండి, నన్ను పూజించడం ద్వారా మీ తలరాత ఎలా మారుతుందో చూడండి అనే విధంగా ఆమె ఏదో ఒక సూచన తెలియచేయడమే కాకుండా అటువంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ మీరు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కులదైవం ఎవరని తెలుసుకోవడానికి కుదిరితే విగ్రహం లేదంటే గుడికి దగ్గరికి వెళ్ళి విగ్రహాన్ని ప్రతిష్ఠించైనా కానీ మీకు వీలుంటే పూజలు చేసుకోవడం, అలా చేయడం ద్వారా మీ జీవితంలో కొన్ని మలుపులు తిరుగుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి దరిద్రాలు అష్ట కష్టాలు అన్నీ కూడా మీరు దూరం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి మీరు తెలిసినా తెలియకపోయినా కుదిరినా కుదరకపోయినా కనీసం నిత్యం మనసులోనైనా కానీ ఆ దేవత ఎవరనేది తెలుసుకొని ఆమెను స్మరించుకుంటూ ఉండడం వల్ల కూడా చాలా వరకు మీరు తప్పకుండా నష్టాల నుండి ప్రమాదాల నుండి బయటపడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అంతేకాకుండా ఆర్థిక పరంగా కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులు కూడా బయటకు వెళ్ళేందుకు తప్పకుండా మీరు ఒక మంచి పునాదిని వేసుకున్న వారు అవుతారు. అలాగే మీరు ఒకవేళ ప్రతినిత్యం కూడా పూజ చేసుకోలేకపోయినా ఆదివారం మంగళవారం విశేషమైనటువంటి రోజులలో కూడా తప్పకుండా ధూప దీప నైవేద్యాలతో సమర్పించే ఆ దేవత యొక్క నామస్మరణ చేసుకున్నట్లయితే మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి. మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని కులదేవత గుడికి వెళ్ళడం లేదంటే మీ ఇంట్లోనే తెచ్చి పెట్టుకోవడం ఇటువంటి పనులు చేయడానికి ఈరోజు మీరు తప్పక ప్రయత్నించి చూడండి. మనం ఒక్కసారి ఈ పని చేయడం వల్ల మన జీవితం మారుతుంది. అంటే ఎన్నెన్నో పూజలు చేయించుకుంటాం, బయటకు ఎక్కడికెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుంటాం. వాటన్నింటికీ అయ్యేటువంటి ఖర్చు చిన్న ఈజీగా తేలికగా మనం చేసుకున్నట్లయితే ఈ చిన్నపాటి పని వల్ల మనకు మన జీవితం ఏ విధంగా మారుతుందో అనేది మీరు ముందు ముందు రోజుల్లో మీరే చూస్తారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్కి మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.